హలో అండి. నా పేషెంట్స్ క్యాన్సర్‌తో వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమడుగుతుంటారంటే, ఎప్పుడైనా వేరే వాళ్ళలో కానీ, మా అదర్ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ క్యాన్సర్ అసలు ఎంటర్ అవుతుందని ఎలా గుర్తించాలి? ఎందుకంటే క్యాన్సర్ అనేది స్టేజ్ 1లో ఉంటే బాగా క్యూర్ చేయొచ్చు. స్టేజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ దానికి ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది. అలాగే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ కూడా తగ్గుతుంది. సో, వాళ్ళేమడుగుతుంటారంటే, అసలు మొదటి దశలోనే క్యాన్సర్ ప్రవేశిస్తున్నప్పుడే ఎలా గుర్తించాలని అడుగుతుంటారు. ఇది కొంతవరకు కష్టతరమైన విషయం కానీ, ఇండియాలో ఎందుకంటే క చాలా రకాలుగా మనం స్క్రీనింగ్స్ చేసుకోము. అంటే వెన్ కంపేర్ విత్ యూఎస్ ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే, వాళ్ళు రెగ్యులర్‌గా ఇయర్లీ ఒక ఏజ్ వచ్చాక ఆడవాళ్ళలో ఒక రకమైన స్క్రీనింగ్స్ ఉంటాయి. మగవాళ్ళలో ఒక రకమైన స్క్రీనింగ్స్ ఉంటాయి. అలాంటివి ఇండియాలో మనం ఉన్నా కూడా కొంతగా చాలా వరకు మనం పాటించం మన ఫ్యామిలీస్‌లో. సో, కాకపోతే శరీరం ఎప్పుడైతే కొన్ని రకాల సూచనలు ఇస్తుంది క్యాన్సర్ ప్రవేశించేటప్పుడు, బరువు తగ్గడం జరుగుతుంటుంది. అంటే మనం భోజనం తో సంబంధం లేకుండా, ఎక్సర్సైజ్‌తో సంబంధం లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అంటే 5-6 మంత్స్‌లో 10 కేజెస్ వరకు బరువు తగ్గడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బాగా నీరసంగా ఉంటూ ఉంటుంది. చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి. రాత్రిపూట చెమటలు ఎక్కువ పట్టడం. లేదంటే ఆహ్, స స్కిన్ కృషించుకుపోయినట్టుగా కనబడడం. ఇలాంటివి కొన్ని ఓవరాల్‌గా సింప్టమ్స్ కనబడుతూ ఉంటాయి అన్ని రకాల క్యాన్సర్స్‌లోను. స్పెసిఫిక్ క్యాన్సర్స్ అంటే యూరిన్‌లోంచి బ్లడ్ రావడం గానీ, దగ్గు ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ 2-3 మంత్స్ క్రానిక్ కాఫ్ ఉండడం గానీ, కంటిన్యూయస్‌గా జ్వరం రావడం కానీ, ఏదైనా బ్లీడింగ్ ఎక్కడి నుంచైనా పర్సిస్టెంట్‌గా అవుతూ ఉండడం కానీ, లేదంటే కడుపులో నొప్పి, కాన్‌స్టిపేషన్ అంటే ఈ మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, అది కూడా పర్టిక్యులర్‌గా ముసలివాళ్ళలో. ఇలాంటి సింప్టమ్స్ వచ్చేటప్పుడు అట్‌లీస్ట్ అలాంటి టైంలోనైనా మనం డాక్టర్‌కి చూపించుకోవడం అనేది ఇంపార్టెంట్.